Morning students. So in today's video we are going to learn about enthalpies of remaining types, that is enthalpy of atomization, ionization, lattice enthalpy, okay, like this, what all being left over, all those types of enthalpies we are going to cover in this video. Okay, so without any delay, let us go into the topic. Okay, let us go for the first one, that is enthalpy of atomization. యాక్చువల్లీ అటమైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ అంటే ఏంటంటే మాలిక్యూల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సెపరేట్ అయిపోతాయి అన్నమాట, కాంపోనెంట్స్గా సెపరేట్ అయిపోతాయి. 1 mole of a substance if you have taken, okay, by supplying some external energy, that 1 mole of that molecule dissociates into its constituent atoms. That process you call it as atomization, and for that how much heat is required, that you call it as enthalpy of atomization. Okay, so ఇక్కడ చూడండి డెఫినేషన్ వచ్చేసి ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు డిసోసియేట్ అంటే ఏంటి, స్ప్లిట్ అనమాట. టు డిసోసియేట్ 1 mole ఆఫ్ ఎ సింపుల్ మాలిక్యూల్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇన్ గ్యాషియస్ స్టేట్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్. ఓకేనా, కాన్స్టిట్యూయెంట్ ఆటమ్స్ కింద స్ప్లిట్ అయిపోవడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అయిందో, that amount of energy you call it as enthalpy of atomization. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే H2 gives rise to 2H. H2 actually it exists like a molecule. Okay, by supplying external energy you are dividing it into its components, its constituent elements. Okay, 2H, both are in gaseous state. For this delta H is given how much, 436 kilojoules. Okay, 436 kilojoules of energy ఇస్తే హైడ్రోజన్ మాలిక్యూల్ హైడ్రోజన్ ఆటమ్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సేమ్ లైక్ దట్ ఫర్ N2 ఆల్సో. హియర్ ద డెల్టా హెచ్ ఈస్ గివెన్ as 937 kilojoules. ఓకే, మీరు ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. హైడ్రోజన్కి సింగిల్ బాండ్ మాలిక్యూల్ ఉంటుంది, ఓకేనా, సింగిల్ బాండ్. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ట్రిపుల్ బాండ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్. ఓకే, సో మోర్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రేక్ వన్ ట్రిపుల్ బాండ్ దాన్ టు బ్రేక్ వన్ సింగిల్ బాండ్. ఓకే, సో అది కూడా మీరు ఇక్కడ ఈ వాల్యూస్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. మీరు కెమికల్ బాండింగ్లో కూడా చదువుకున్నాం, N2 ఈజ్ హ్యావింగ్ ట్రిపుల్ బాండ్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ సింగిల్ బాండ్. ఓకేనా, సో ఇక్కడ 436 kilojoules రిక్వైర్ అయితే ఇక్కడ 937 kilojoules ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అయింది. ఓకే, హియర్ పాజిటివ్ వాల్యూ ఇండికేట్స్ వాట్, ఇట్ ఈస్ ఎండోథర్మిక్ రియాక్షన్. డెల్టా హెచ్ ఎప్పుడైనా సరే పాజిటివ్ ఉన్నది అంటే దానికి మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ఎండోథర్మిక్ రియాక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంథాల్పీ ఆఫ్ atomization. Please try to adjust, current has gone. Okay, I think it is visible only. Okay, so let us go for the question which shows heat of atomization. హీట్ ఆఫ్ అటమైజేషన్ కాన్సెప్ట్ మీద మీకు ఒక క్వశ్చనింగ్ అనేది ఇస్తున్నాను ఇక్కడ, ప్లీజ్ చెక్. ద హీట్ ఆఫ్ అటమైజేషన్ ఆఫ్ PH3 ఈజ్ 228 kilocalories per mole and that of P2H4 is 355 kilocalories per mole. Find the energy of PP bond in kilocalories. ఓకే, క్వశ్చన్ అయితే ఇది. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక స్ట్రక్చర్ PH3 అనే స్ట్రక్చర్కి హీట్ ఆఫ్ అటమైజేషన్ వచ్చేసి 228 kilocalories ఉందంట. అలాగే P2H4 స్ట్రక్చర్కి 355 kilocalories per mole ఉంది. సో హీఈస్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద ఎనర్జీ ఆఫ్ PP బాండ్ ఇన్ kilocalories per mole. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, 102, 51, 26, 204 అని. సో ఇప్పుడు మనం సమ్ చేసుకుంటే సొల్యూషన్కి వెళ్తే గివెన్ డెల్టా హెచ్ ఫర్ PH3 ఎంత ఇచ్చాడు, 228 kilocalories per mole ఇచ్చాడు. ఇఫ్ మీరు స్ట్రక్చర్ ఆఫ్ PH3ని అబ్జర్వ్ చేస్తే సేమ్ అమోనియా స్ట్రక్చర్ లాగే ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ అమోనియా యూ ఆల్ నో, ఓకేనా. సో అమోనియా స్ట్రక్చర్లో లాగే PH3లో కూడా 3 pH బాండ్స్ అనేవి ఉంటాయి. సో 3 pH బాండ్స్కి డెల్టా హెచ్ వచ్చేసి 228 kilocalories per mole. ఓకేనా, 3 pH బాండ్స్ ఉంటే డెల్టా హెచ్ వచ్చేసి వాట్ వి కాల్ 228 kilocalories per mole ఇచ్చాడు. అలాగే ఒక pH బాండ్కి డెల్టా హెచ్ ఎంత అవుతుంది అప్పుడు, 228 divided by 3 అవుతుంది, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 76 kilocalories per mole. సో ఒక pH బాండ్కి 76 kilocalories బాండ్ అనేది రిక్వైర్ అవుతుంది అనమాట. నా లెట్ us గో ఫర్ ద సెకండ్ స్ట్రక్చర్. ఇప్పుడు P2H4 స్ట్రక్చర్ చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 pH బాండ్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్లో చూడండి 4 pH బాండ్స్ ఉన్నాయి.
ఒక పీపీ బాండ్ ఉంది. ఓకే, సో మనం డెల్టా హెచ్ వచ్చేసి 355 కిలో క్యాలరీస్ పర్ మోల్ అని వాడే ఇచ్చాడు. ఓకే, సో డెల్టా హెచ్ 355 అంటే దానికి మీనింగ్ ఏంటి? 4 పీహెచ్ బాండ్స్కి ఒక పీపీ బాండ్కి కలిపి 355 కిలో క్యాలరీస్ అనమాట. ఓకేనా, 4 పీహెచ్ బాండ్స్కి ఒక పీపీ బాండ్కి కలిపి 355 కిలో క్యాలరీస్ ఉంటే, ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సమ్ చేద్దాం. సో ఇటుపక్క చూడండి, ఇప్పుడు 4 ఇంటూ ఒక్కొక్క పీహెచ్ బాండ్కి మనకి 76 కిలో క్యాలరీస్ వచ్చింది కాబట్టి 4 ఇంటూ 76 ప్లస్ 1 ఇంటూ పీపీ బాండ్ ఎనర్జీ మనకు తెలీదు, దట్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో 1 పీపీ బాండ్ ఈజ్ ఈక్వల్ టు 355 కిలో క్యాలరీస్ పర్ మోల్. ఓకేనా, దిస్ ఈజ్ గివెన్. సో ఇప్పుడు 4 ఇంటూ 76 వచ్చేసి 304 ప్లస్ 1 పీపీ బాండ్ ఎనర్జీ వీ హ్యావ్ టు ఫైండ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 355. So 1 pp bond of delta H of 1 pp bond is equal to how much? ఈ 304 నట్పక్ పట్టుకెళ్తే 355 minus 304 వచ్చింది. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 55 minus 4 అంటే 51 కిలో క్యాలరీస్. సో ఆన్సర్ ఈజ్ 51 కిలో క్యాలరీస్ పర్ మోల్. సో 1 పీపీ బాండ్ యొక్క బాండ్ ఎనర్జీ ఎంత ఉంటుంది? 51 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఉంటుంది. ఓకే, సో మీకు స్ట్రక్చర్ కూడా వేసుకోవడం తెలియాలి. క్వశ్చనింగ్ ఒకలా ఇస్తే దానికి ఆన్సర్ చేయడానికి ఏ రేంజ్లో ప్రొసీడ్ అవ్వాలి అన్నది ఫస్ట్ మీకు బాగా అలవాటు అవ్వాలి. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్. Enthalpy of hydration is defined as the enthalpy change when 1 mole of anhydrous salt combines with the required number of water molecules. You call it as enthalpy of hydration. Okay, now when 1 mole of anhydrous salt ante enti? A salt without water molecule, you call it as anhydrous salt. Okay, adi when exposed to air em jarugutundante దే విల్ అబ్జార్బ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో వెన్ ఇట్ అబ్జార్బ్స్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ ఇట్ విల్ బికమ్ హైడ్రేటెడ్ సాల్ట్. అలాంటి సాల్ట్స్ అన్నిటిని మనం ఏమంటాం? సాల్ట్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. ఓకే, సాల్ట్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఇక్కడ చూడండి, కాపర్ సల్ఫేట్ ఉంది. కాపర్ సల్ఫేట్ యూ ఆల్ నో దట్ ఇట్ ఈస్ బ్లూ కలర్డ్ క్రిస్టలైన్ సాల్ట్. ఓకేనా, సాలిడ్ ఫామ్లో ఉంటుంది. వాటర్ ప్లస్ వాటర్ అంటే మనం వాటర్ యాడ్ చేసామని కాదు ఇక్కడ మీనింగ్. దట్ కాపర్ సల్ఫేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబ్జార్బింగ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ అట్మాస్ఫియర్. ఓకే, వెన్ వీఆర్ యాడింగ్ ఇట్ విల్ బికమ్ aqueous copper sulfate. I am not speaking about aqueous copper sulfate. అదే డిఫరెన్స్ బిట్వీన్ హీట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్. ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్ కేర్ఫుల్లీ. ఇక్కడ ప్లస్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ మనం యాడ్ చేయట్లేదు. ఓకే, వాటర్ ఆ సబ్స్టెన్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా, అట్మాస్ఫియర్లో ఉండే మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాంటి సాల్ట్స్ని మనం ఏమంటాం? salts of water of crystallization. Okay, if we are adding water you will get aqueous copper sulfate solution and you call it as heat of dilution. The energy released, so you call it as heat of dilution or heat of solution. నేను అది కూడా ఇంతకుముందు చెప్పాను. హీట్ ఆఫ్ హైడ్రేషన్కి హీట్ ఆఫ్ సొల్యూషన్కి మీరు డిఫరెన్స్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇదేంటంటే వాటర్ మాలిక్యూల్స్ ఆ సాల్టే అబ్జార్బ్ చేసుకుంటుంది, మనం యాడ్ చేయట్లే. హీట్ ఆఫ్ సొల్యూషన్లో ఏంటి చేస్తున్నాం? మనం సాల్ట్ తీసుకొని దానికి మనం వాటర్ యాడ్ చేస్తున్నాం, అప్పుడు అది ఏక్వియస్ సాల్ట్ సొల్యూషన్ అవుతుంది. అందుకే హీట్ ఆఫ్ సొల్యూషన్ అన్నాం అక్కడ. ఓకేనా, మన ప్రీవియస్ వీడియోలో అదే చదువుకున్నాం. ఓకే, ఇక్కడ హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ వాటర్ మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే, అండ్ ఫార్మ్ CuSO4.5H2O అండ్ యూ కాల్ దిస్ యాజ్ వాట్? బ్లూ విట్రియాల్. చూడండి, ఇక్కడ సాలిడ్ రాశాను, ఇక్కడ కూడా సాలిడే రాశాను. అంటే దానికి మీనింగ్ ఏంటి? సాలిడ్ ఫామ్లోనే ఉంటుంది అది. ఓకేనా, ఇట్ విల్ బి like solid form only. So delta H heat of hydration for this salt it is given as 78.2 minus 78.2 kilojoules per mole ఇచ్చారు. మైనస్ వాల్యూ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకేనా, మైనస్ వాల్యూ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ as heat of hydration. సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ phase transition. So enthalpy of phase transition means what? It is the amount of heat required or released
that means it can be either exothermic or endothermic. So the amount of heat required or released when 1 mole of an allotrope is converted into another allotrope of same element is called as allotropic transition. Enthalpy of allotropic transition. ఓకేనా, అంటే ఒక ఎలోట్రోపిక్ ఫామ్ నుంచి ఇంకొక ఎలోట్రోపిక్ ఫామ్కి పర్టికులర్ సబ్స్టెన్స్ చేంజ్ అయినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ కానీ లేకపోతే అబ్జార్బ్ కానీ అవుతుంది. సో సచ్ కైండ్ ఆఫ్ హీట్ యూ కాల్ ఇట్ యాజ్ ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్. ఓకే, సో ఇక్కడ కార్బన్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్స్ అలోట్రోపిక్ ఫార్మ్స్ డైమండ్ అండ్ గ్రాఫైట్. CD gives rise to Cg, అంటే C diamond transforming its phase into graphite phase. Okay, then the amount of energy released, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, ప్లస్ అంటే అబ్జార్బ్డ్ అని, ప్లస్ అంటే ఎండోథర్మిక్ మీన్స్ అబ్జార్బ్డ్. సో ప్లస్ 1439 kilojoules means what? It is absorbing certain amount of energy and transforming itself into graphite form. Diamond is transforming itself into graphite form. So for that energy absorbed is how much? 1439 kilojoules of energy is absorbed. Okay, so that diamond gets transformed into its another allotropic form, that is graphite. ఓకే, అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఎస్ బీటా గివ్స్ రైస్ టు ఎస్ ఆల్ఫా. ఇక్కడ ఎస్ అంటే సల్ఫర్, బీటా సల్ఫర్, ఆల్ఫా సల్ఫర్. సో ఆల్ఫా సల్ఫర్ వచ్చేసి రాంబిక్ సల్ఫర్ అండ్ బీటా సల్ఫర్ వచ్చేసి మోనోక్లినిక్ సల్ఫర్. ఓకేనా, రాంబిక్, మోనోక్లినిక్, దీస్ టూ ఆర్ ద allotropic forms of sulfur. So monoclinic sulfur changes to rhombic sulfur. For that delta H is minus 2.5 kilojoules, అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతున్నది అనమాట. ఓకే, delta H is given as negative, that means what? Energy is released during this process. So delta H minus 2.5 kilojoules is released for transformation of what? For phase transformation of monoclinic sulfur to rhombic sulfur. Okay now, so please note down these examples and also please remember allotropic forms of carbon లో మనకి గ్రాఫైటే స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. అలాగే allotropic forms of సల్ఫర్లో మనకి ఎస్ ఆల్ఫా అంటే రాంబిక్ సల్ఫర్ స్టాండర్డ్ స్టేట్లో ఉంటుంది. అంటే స్టాండర్డ్ స్టేట్లో తీసుకున్నప్పుడు delta H of rhombic sulfur you will assume it to be 0, and at the same time for delta H for graphite in carbon it is considered as what? Standard state లో పర్టికులర్ సబ్స్టెన్స్కి డెల్టా హెచ్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 0. ఈ పాయింట్ కూడా మనం ఇంతకుముందే చదువుకున్నాం. సో మనం అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ తీసుకున్నప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఏది అంటే గ్రాఫైట్, ఎలోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ తీసుకున్నప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఏది అంటే ఆల్ఫా సల్ఫర్ అంటే నథింగ్ బట్ రాంబిక్ సల్ఫర్. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేజ్ ట్రాన్సిషన్. సో ఈ క్వశ్చన్ ఒకటి చూడండి, ద హీట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎస్ ఆల్ఫా ఇంటూ ఎస్ బీటా. ఫేజ్ ట్రాన్సిషనే కదా ఇక్కడ జరిగింది. సో ఎస్ ఆల్ఫా ఇంటూ ఎస్ బీటా ఈజ్ గివెన్ as 2.5 kilojoules. ఓకేనా, ఎస్ ఆల్ఫా నుంచి ఎస్ బీటాకి కన్వర్ట్ అవ్వడానికి ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఈజ్ హౌ మచ్? రిలీజ్డ్, ఇక్కడ రిలీజ్డ్ అనమాట. ఓకే ప్లస్ 2.5 ఇచ్చారు అంటే అబ్జార్బ్డే. ఓకేనా, ప్లస్ 2.5 kilojoules అంటే ఇక్కడ అబ్జార్బ్డే. ద హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ మోనోక్లినిక్ సల్ఫర్ ఈజ్ 300 kilojoules per mole minus 300 అంటే ఇక్కడ రిలీజ్ అయింది. ఓకేనా, కంబషన్ అంటే ఎప్పుడు రిలీజే, అది మనకు తెలిసిందే. ఫేజ్ ట్రాన్సిషన్ ఇట్ కెన్ బి ఎయిదర్ ఎండోథర్మిక్ ఆర్ ఎక్సోథర్మిక్. ఓకే, సో ఇది కంబషన్ రియాక్షన్. ఒకసారి ఇచ్చిన డేటాని కరెక్ట్గా అర్థం చేసుకోండి. మనని ఫైండ్ చేయమంటున్నది ఏంటి? హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ రాంబిక్ సల్ఫర్ మనల్ని ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఎస్ ఆల్ఫా నుంచి ఎస్ బీటాకి కన్వర్ట్ అవ్వడానికి డెల్టా హెచ్ ఈజ్ 2.5 kilojoules ప్లస్ 2.5 అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్. ఓకేనా, ప్లస్ 2.5 అబ్జార్బ్ అయింది. ఓకే, ఆల్ఫా అంటే రాంబిక్ సల్ఫర్, బీటా అంటే మోనోక్లినిక్ సల్ఫర్. ఓకే, సో ఆల్ఫా రాంబిక్ సల్ఫర్ నుంచి మోనోక్లినిక్ సల్ఫర్కి ఫేజ్ ట్రాన్సిషన్ జరగడానికి డెల్టా హెచ్ రిక్వైర్డ్ ఈజ్ 2.5 kilojoules. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా వాడు ఇచ్చాడు క్వశ్చన్లో. కంబషన్ ఆఫ్ మోనోక్లినిక్ సల్ఫర్ ఈజ్ గివెన్ యాజ్ వాట్? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -300 kilojoules per mole ఇచ్చాడు.
అంటే ఏంటి, 300 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ లిబరేట్ అయింది. దేనికి, కంబషన్ ఆఫ్ మోనోక్లినిక్ సల్ఫర్కి. సో కంబషన్ అంటే రియాక్షన్ విత్ ఆక్సిజన్. సో ఎస్ బీటా ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు SO2. ఓకే, ఫర్ దట్ డెల్టా హెచ్ ఇస్ 300 kilojoules of heat is released. Now we have to find what? To find what? Heat of combustion of S alpha. ఓకేనా, రాంబిక్ సల్ఫర్కి హీట్ ఆఫ్ కంబషన్ మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ రిక్వైర్డ్? S alpha plus O2. కంబషన్ అంటే రియాక్షన్ విత్ ఆక్సిజనే కదా. సో S alpha plus O2 gives rise to also SO2 only. సో ఫర్ దిస్ వాట్ ఈస్ డెల్టా హెచ్, అది మనం ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసి S alpha plus O2 gives rise to SO2. సో ఈ ఈక్వేషన్ రావాలంటే ఈ 1 and 2 ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి? ఓకేనా, యాడ్ చేస్తే ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. మనం ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేసేటప్పుడు డెల్టా హెచ్ వాల్యూస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ డెల్టా హెచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇటు పక్క మనం యాడ్ చేసి చూద్దాం. సో ఇటు పక్క చూడండి, S alpha gives rise to S beta అనేది మనకి ఫస్ట్ ఈక్వేషన్, S beta ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు SO2 అనేది మనకి సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఈ రెండు పక్క పక్కన వేసుకొని యాడ్ చేయాలన్నమాట. సో S alpha యాజ్ ఇట్ ఈస్గా రాశాను, S beta కూడా యాజ్ ఇట్ ఈస్గా, ఆక్సిజన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా, అంటే రియాక్టెంట్ సైడ్ ఉన్నవన్నీ యాడ్ చేసాం, మనం యాడ్ చేస్తూ రాసాం. అలాగే ప్రోడక్ట్ సైడ్ ఉన్నవి కూడా యాడ్ చేస్తూ రాసాం. ఇప్పుడు డెల్టా హెచ్ వాల్యూస్ కూడా యాడ్ చేసాం, అప్పుడు మనకి -297.5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా, S beta బోత్ సైడ్స్ ఇట్ ఈస్ దేర్, సో యూ కెన్ క్యాన్సిల్ దెమ్. సో మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసినట్టే కదా. సో S alpha ప్లస్ O2 గివ్స్ రైస్ టు SO2. ఓకే, సో ఇప్పుడు డెల్టా హెచ్ రిక్వైర్డ్ అంతే, ఎంత వచ్చింది? ఈ రెండు యాడ్ చేయడం వల్ల అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ ఈస్ -297.5 kilojoules per mole. ఇది డెల్టా హెచ్ కంబషన్ ఆఫ్ ఆల్ఫా సల్ఫర్ అనమాట. ఓకేనా, మనకు కావాల్సింది డెల్టా హెచ్ కంబషన్ ఆఫ్ ఆల్ఫా సల్ఫర్. ఓకేనా, ఫేజ్ ట్రాన్సిషన్ అడుగుతూ డెల్టా హెచ్ ఆఫ్ కంబషన్ కూడా అడుగుతాడు. అంటే రెండు మీకు ఒకే క్వశ్చన్లో కనబడతాయి అనమాట. ఒకేలాగా ఫేజ్ ట్రాన్సిషన్కి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వగలం, సమ్స్ అయితే ఎలా ఇస్తారు అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు సమ్స్ అనేవి ఎలా చేయాలో అప్రోచ్ అవ్వడం తెలుస్తుంది అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్. సో సబ్లిమేషన్ అంటే మీకు అందరికి ఐడియా ఉంది కదా, కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ సబ్స్టెన్స్ డైరెక్ట్లీ టు గ్యాస్ వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్లోకి మారకుండా డైరెక్ట్గా గ్యాస్ ఫామ్లోకి మారిపోతే దాన్ని మనం సబ్లిమేషన్ అంటాం. సో హియర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 mole of solid substance into gaseous state without decomposition of the substance is called as enthalpy of sublimation. మీకు అయోడిన్ క్రిస్టల్స్ ఐడియా ఉంది కదా, అయోడిన్ క్రిస్టల్స్ వైలెట్ కలర్డ్ క్రిస్టల్స్. ఓకేనా, వైలెట్ కలర్డ్ షైనీ క్రిస్టల్స్. సో సాలిడ్ ఫామ్లో ఉంటాయన్నమాట. సో అయోడిన్ అండర్గోస్ సబ్లిమేషన్. సాలిడ్ ఫామ్ ఆఫ్ అయోడిన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డైరెక్ట్లీ గ్యాషియస్ ఫార్మ్స్. వైలెట్ కలర్డ్ వేపర్స్ అనేవి మనకి హీట్ చేస్తే డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో అలాంటప్పుడు డెల్టా హెచ్ రిక్వైర్డ్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్? 14.9 kilocalories. ఓకేనా, 14.9 kilocalories ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఫార్మ్ ఆఫ్ అయోడిన్ క్రిస్టల్స్ ఇంటూ what we call gas form. Okay, so ఇక్కడ delta H sublimation is equal to delta H fusion plus delta H vaporization. ఈ రెండు కూడా ఎంథాల్పీస్ ఆఫ్ ఫిజికల్ చేంజెస్ అనమాట. డెల్టా హెచ్ ఫ్యూజన్ అంటే ఏంటి? ఇట్స్ అ కైండ్ ఆఫ్ కన్వర్షన్ అనమాట. కన్వర్షన్ ఆఫ్ ఐస్ టు వాటర్. ఓకేనా, డెల్టా హెచ్ ఇస్ కన్వర్షన్ ఆఫ్ ఐస్ టు వాటర్. యూ కాల్ ఇట్ as fusion. యాజ్ వెల్ as vaporization అంటే ఏంటి? వాటర్ టు వేపర్. ఓకే, సో అలా ఇవన్నీ అంటే ఫిజికల్ చేంజెస్ అనమాట, ఎంథాల్పీస్ ఆఫ్ ఫిజికల్ చేంజెస్. సో డెల్టా హెచ్ సబ్లిమేషన్ కెన్ బి obtained by adding delta H fusion plus delta H vaporization. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్ ఇన్ aqueous సొల్యూషన్స్.
అంటే ఏంటంటే ఒక సబ్స్టెన్స్ అయాన్ ఫామ్లోకి ఏక్వియస్ సొల్యూషన్లో వేసినప్పుడు అయాన్ ఫామ్లోకి మారింది అనుకోండి, దెన్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ ఆర్ రిలీజ్డ్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్, యూ కాల్ ఇట్ యాజ్ ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్. ఒక అయాన్ ఫామ్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్ అయిందో లేకపోతే రిలీజ్ అయిందో, that amount of heat you call it as what, enthalpy of ionization. Okay, so when it is dissolved in water especially, okay, so the enthalpy change in the formation of an ion at unit concentration from its element in its aqueous solution is called as enthalpy of ionization. Okay, so ikkada half H2 gaseous form lo unnadi, when you are adding water to it, then H plus ions will be released. Okay, that H plus ions are released with a సెపరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దట్. ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళిపోవడం వల్ల హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఫర్ దట్ డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ గివెన్ as 0 kilojoules బికాస్ బ్రాకెట్లో రాసాను చూడండి, ఇన్ ఎలిమెంటల్ స్టేట్ ఇట్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఈజ్ అస్యూమ్డ్ టు బి 0. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ as ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసి లాటిస్ ఎంథాల్పీ. లాటిస్ ఎనర్జీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అయానిక్ కాంపౌండ్స్. Lattice energy of an ionic compound is defined as the amount of energy released when 1 mole of a compound is formed by the interaction of constituent gaseous cations and constituent gaseous anions. ఒక అయానిక్ కాంపౌండ్ అనేది క్యాటయాన్స్ యానియాన్స్ కాంబినేషన్తో ఫామ్ అవుతుంది. ఓకేనా, క్యాటయాన్కి మనకి కండిషన్స్ చూసుకుంటే లో అయనైజేషన్ ఎనర్జీ అండ్ హై ఎలక్ట్రోపాజిటివిటీ ఉండాలి. ఓకేనా, అయానిక్ బాండ్ ఫేవరబుల్ కండిషన్స్ మనం చదివాం. ఓకేనా, సో లో అయనైజేషన్ ఎనర్జీ, హై ఎలక్ట్రో పాజిటివిటీ ఉండాలి క్యాటయాన్కి. అలాగే యానియాన్కి వచ్చేసి లో చార్జ్, స్మాల్ సైజ్ ఉండాలి, లో చార్జ్ ఉండాలి, హైలీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉండాలి. సో ఇవి కండిషన్స్ అనమాట. ఓకే, సో ఎలక్ట్రాన్ నెగటివిటీ కాన్సెప్ట్ మీద లాటిస్ ఎనర్జీ అనేది మనం డిటర్మైన్ చేయలేము. ఓకే, సో యూ ప్లీజ్ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ యూ అండ్ ఆల్వేస్ లాటిస్ ఎంథాల్పీ ఈస్ నెగిటివ్. నెగిటివ్ అంటే ఏంటి, ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో మైనస్ యూ ఈస్ గివెన్ బై ద ఫార్ములా క్యూ ప్లస్, క్యూ అంటే హీట్ ఎనర్జీ అనమాట, ప్లస్ డెల్టా హెచ్ ఆఫ్ సబ్లిమేషన్. ఓకే, ప్లస్ హాఫ్ ఇంటూ డి, డి అంటే డిసోసియేషన్. ఓకే, D stand for dissociation, IP means ionization potential and EA means electron affinity. సో లాటిస్ ఎనర్జీ క్యాల్కులేట్ చేయడానికి మనం వీటన్నిటిని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసి ఫైండ్ అవుట్ చేసే లాటిస్ ఎనర్జీని మనకి NaCl ఫార్మేషన్లో ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అయానిక్ కాంపౌండ్కి లాటిస్ ఎనర్జీ క్యాల్కులేట్ చేయాలనుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి లాటిస్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట. NaCl లాటిస్ ఎనర్జీ ఈజ్ డిటర్మైన్డ్ బై ఏ ప్రాసెస్ నోన్ యాజ్ వాట్, బార్న్ హ్యాబర్ సైకిల్. బార్న్ హ్యాబర్ సైకిల్ అనే ప్రాసెస్ యూజ్ చేసి లాటిస్ ఎనర్జీ ఆఫ్ NaCl అనేది డిటర్మైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో టు ఫైండ్ లాటిస్ ఎనర్జీ దిస్ ఈస్ ద ఫార్ములా. Okay, so these are all about different types of enthalpies, my dear children. Okay, so in the next coming video we are going to learn about Hess law of constant heat summation. Okay, until then keep watching. Thank you for watching. Bye.